నేను 89 నుంచి ఉన్నాండి. నేను 89 నుంచి ఉన్నా. నేను ప్రస్తుతం ఫస్ట్ జాబ్ చేసింది ఎక్కడంటే 4 సైడ్స్ అని నాగభూషణం అని ఉండే. ఎన్టీ రామారావు క్లాస్మేట్ అని, మాజీ సీఎం ఎన్టీ రామారావు క్లాస్మేట్ నాగభూషణం. ఆయన దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ నేను బాలగోపాల్ సినిమా వాల్ పెయింటింగ్ నేర్చేసిన. ఫస్ట్ బాలగోపాల్ బాలకృష్ణ. ఆ నుంచి వాల్ పెయింటింగ్ చేసుకుంటూ నేను గీతాంజలి సినిమా ప్రింటింగ్ చేసిన. గీతాంజలి సినిమా ప్రింటింగ్ నాగభూషణం దగ్గర చేసిన నేను. అది గాంధీనగర్లో. అక్కడ నుంచి మెల్లగా చేసుకుంటూ వచ్చేసి లాస్ట్కు రౌడీ దర్బార్ అని ఒక సినిమా వచ్చింది మనది, తమిళనాడు హీరో విజయకాంత్. ఆ సినిమా నుంచి లాస్ట్ చేసినాక అన్నపూర్ణ స్టూడియో చుట్టూ వాల్ పెయింటింగ్ చేస్తున్నా నేను. అప్పుడు చేస్తున్నప్పుడు ఒక పెద్ద మనుషులు, చాలా పెద్ద మనుషులు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారో మాకు తెలియదు కానీ, సుబ్బరామరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, బాలకృష్ణ, డి రామానాయుడు మా వాల్ పెయింట్ చూసి పిల్లగాడు ఎవడో వాల్ పెయింట్ చేస్తుందని చెప్పి నాకు దగ్గరకు వచ్చి కూర్చున్న వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. వాళ్ళు అప్పుడు చేస్తూ బాగుండని చేసి చెప్పిన. అప్పుడు మనం ఎంత 16 ఏళ్ళు ఉన్నాను. 16 ఏళ్ళు ఉన్నాం. 16 నుంచి చేసుకుంటాం. అంటే అనంగా నాకు తెలియదు అనుకోకు, కొంతవరకు తెలుసు. ఆయన కొన్ని పెయింటింగ్ తీసుకున్నది తెలుసు. అది కూడా మేము ఎప్పుడు మాకు ఇంతకుముందు పాత వాళ్ళు ఉన్నారు, రాజా ఆర్ట్స్ అని, వాళ్ళ నాన్న ఉండే ప్రకాష్ ఆర్ట్స్ ఓనర్. ఆయన కూడా వాల్ పెయింటింగ్ చేసి వచ్చిండు. ఈనాడు ఇమాజెస్ రామోజీరావు దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నాడు. రామోజీరావు భార్య రమాదేవి గారు ఉంటుంది ఆమె. నేను ఒకప్పుడు ఇదే పని చేస్తున్నప్పుడు ఆయన కూడా వచ్చి పని చేసిండు. ఇమేజెస్లో కూడా నిలబడ్డాడు. ప్రకాష్ రావు కూడా నిలబడి కూడా వర్క్ నేర్చుకున్నాడు. దాన్ని ఓడింగ్స్ వేసుకున్నాడు. నేను కూడా దానికి ఎట్లా వచ్చింది దానికంటే అది ఎందుకు చెప్తున్నా అంటే, జడ్జిమెంట్ సినిమా అని ఒక సినిమా వచ్చింది. సునీత అనే అమ్మాయి ఉంటుంది కదా, జడ్జిమెంట్. అది 90లో 89 ఇక్కడికి వచ్చిన, 90లో నేను వచ్చేసిన. ఆ జడ్జిమెంట్ సినిమా తోటి మా అన్న ఉండే ఒకటి, వెంకట అని మా అన్న ఉండే, ఇదే లైన్లో పోస్టల్ వేస్తాడు. నాగరాజు అని ఒకటి ఉండే, ఆయన దగ్గర నేను కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటుండే. ఆయన ఏం చేసిండే, నేను ఉన్నా, మా తమ్ముడు ఉన్నాడు కదా, ఈ వాల్ పెయింటింగ్ చేసుకుంటాడు, మా ఇద్దరం పని చేసుకున్నా చెప్పి ఆయన దగ్గర బానేసి జడ్జిమెంట్ సినిమా తోటి స్టార్ట్ చేసినాం మేము సొంతగా. అది ఎవరిది ఆ పోస్టల్ అంటే రామోజీరావుది. అది ఇమేజ్ చేసి సుమన్ ఎంటర్ప్రైజెస్ ఉండే. అప్పుడు కిరణ్ యాడ్స్ అని ఉండే. కిరణ్ యాడ్స్ ఫస్ట్, తర్వాత సుమన్ ఎంటర్ప్రైజెస్ ఇమేజెస్, తర్వాత సుమన్ ఎంటర్ప్రైజెస్. సుమన్ ఎంటర్ప్రైజెస్లో ఏముండే 10/6 రోడ్ మీద ఉండే అంతటి. అప్పుడు రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు 10/6, 20/10 రోడ్ మీద అంతటి ఉండే. ఎక్కడ మనకు బషీర్బాగ్ నుంచి మొదలు పెట్టుకుంటే గోరెకవర్ అని, మైదీపట్నం అని, మన టూమ్స్ అని, తర్వాత లాస్ట్కి వచ్చేవరకు కేపీ అని లారీ లడ్డలు ఒకటి ఉండే అక్కడ. దాని నుంచి వచ్చేవరకు మన ఎల్బీ నగర్ బైరాంలో కూడా, ఆ నుంచి వచ్చేవరకు మన వనస్థలపురం హయత్ నగర్ నుంచి ఉప్పలు, తర్వాత గట్కేసర్ నుంచి ఉండే ఓడిసర్. అప్పుడు రోడ్ మీద ఉన్న ఓడిసర్ని అవి వేసుకుంటూ పోస్టులు వేసుకుంటూ వచ్చినాం మేము. కష్టపడుతుంది. కానీ వీళ్ళు కష్టపడ్డది ఎంత కష్టపడో తెలియదు. ఇంత కష్టపడి సంపాదించుకొని మేము బాగుపడి 100 కుటుంబాలు సాగుతున్నాము. మధ్యలో తీరంగా 2-3 వచ్చేసి మేము కష్టపడి తోలిపెట్టి ఇదే గవర్నమెంట్కు బీఆర్ఎస్ మాకు నష్టం చేసిందని బయటికి పోయాను. ఆ బీఆర్ఎస్ నష్టం ఏం చేసింది, ఫస్ట్ తెలంగాణ అవుట్డోర్ మీడియా స్థాపించినప్పుడు కూడా మదన్ ఇంక 2-3 ఉన్నాం. ఆ దానికి కారకుడు మదన్నగిలో వచ్చేసి నా ఆఫీస్కి వచ్చేసి తెలంగాణ అవుట్డోర్ మీడియా పెడతామంటే దానికి చాలా ఖర్చు పెట్టుకొని తెలంగాణ అవుట్డోర్ మీడియా పెట్టినా మేము. దాన్ని పోషించి నేను పెట్టిన. దానికి కేసీఆర్ వచ్చినప్పుడు మాకు అందరూ సాయం చేస్తారు అనుకుంటే ఫస్ట్ ఓడింగ్లు నేను పెట్టిన 51 ఓడింగ్ తెలంగాణ ఉద్యమానికి. 51 ఓడింగ్ పెట్టింది నేను. అది ప్రకాష్ ఆర్ట్స్ పెట్టలే, లీడ్స్ పెట్టలే, యూనియార్ట్స్ పెట్టలే, ఇది ఇజ్రావన్ ఒకటి ఉంటుంది, అది కూడా పెట్టలే, యాడేజ్ కూడా పెట్టలే. 5 కంపెనీలు పెద్ద కంపెనీలు ఉండేవి. నేను ఒక్కొని పెట్టినప్పుడు పెడితే అదే కేటీఆర్ మాకు గౌరవ అధ్యక్షుల్లో మేము ఉంటామని చెప్పానే, మాకు గౌరవ అధ్యక్షుడు ఉండే తోమకి. ఎందుకు తమ్మి మీరు అన్ని చేస్తాం ఇది చేస్తామని చెప్పేసినాక 2 సంవత్సరాల తర్వాత మాకు ప్రభుత్వం వచ్చిందిగా సంతోషపడి మేము ఉన్నాం. 2 సంవత్సరం 3 సంవత్సరం 5వ సంవత్సరం వచ్చినాక వాళ్ళకు కూడా పాలసీ గురించి తెలిసిపోయింది ఎంత సంపాదించి కూడా వస్తుందని. ఆ దాని ప్రకారంగా 2-3కి లీడ్ స్పేస్ ప్రకాష్ ఆర్ట్స్కి వాళ్ళిద్దరికి అప్పనంగా మెట్రో కట్టబెట్టి మా ఓడిస్లను తీపిచ్చేసారు. ఈ ఓడింగ్స్లు ఉంటే మేము మెట్రో నడదు. దాని కారకులు ఎవరు, ఒక లీడ్ స్పేస్ ఒకళ్ళు, ప్రకాష్ ఆర్ట్స్ వాళ్ళు చేసి మమ్మల్ని తీసేసి, మాకు ఇంతకుముందు మా ఒక మిత్రుడు అన్నాడు, మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు సాయం చేసి అవుట్స్కట్ పొమ్మని చెప్పింది, కానీ అవుట్స్కట్ పొమ్మలే మమ్మల్ని బెదిరించి మీరు ఉంటే ఉండు లేకపోతే లేదని ఒక ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి ఆధిపత్యం తీసుకొచ్చి ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఐఏఎస్ ఆఫీసర్ల కింద పెట్టుండు. ఐపీఎస్ ఆఫీసర్ ఏం చెప్తాడు, అరే పోరా బీరని పోలీసు బెదిరిస్తాడు. అప్పుడు భయపడదు. ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేయాలి, చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేస్తాడు, 10 మందికి ఉపయోగపడాలని చదువుకున్న ఐఏఎస్ ఆఫీసరు 10 మంది బతుకుకోరాలి. ఐపీఎస్ని తీసుకొచ్చి అంటే ఎడబోతాం, బెదిరించాడు. అది ఉన్న అంతకుముందు కూడా అవుట్స్కట్స్లో మాకు ఓడింగ్స్ ఉండే. ఈ భరించలేక 27 మున్సిపాలిటీలో పోయి అక్కడక్కడ ఓడింగ్ చేసుకొని ఉపాధి కల్పించుకుంటూ బతికినాం. ఆ బతకడానికి కూడా 20 ఏళ్ళ
ఉన్న ఓడికి తీసిన 21, 22 కరోనా వచ్చినప్పుడు ఆ 23లో పోయి బాగా సంపాదించుకున్నామా, చేసినామా, ఆగమైనామా, చచ్చిపోయినామా అది మాకు తెలుసు. అప్పుల పాలైన నేనైతే ఇంతవరకు కూడా ₹1,00,00,000 అప్పు కట్టుకుంటూ వస్తున్నాను. నా కింద ఇప్పటికి 26 మంది పనిచేస్తారు. నాకు 9 డిస్ట్రిక్ట్లలో బిజినెస్ ఉంది. నాకు వరంగల్ ఉంది, ఖమ్మం ఉంది, సూర్యాపేట ఉంది, జనగాం ఉంది, ఇతర డిస్ట్రిక్ట్లు అంతా ఉన్నాయి. ఆడ చేసుకుంటే ఇప్పుడు నేను 45-50 మంది కాదు సాగుతున్నా. ఇప్పుడు వచ్చి ఆ బీఆర్ఎస్ ఆగం చేసిన మిమ్మల్ని గెలిపించుకుంటే నా స్వతహాగా నేను ఒక నరసింహారెడ్డి అని ఉండే, ఒక బాలకృష్ణారెడ్డి అని ఉండే, మన అక్కడ వరంగల్లో ఒకటి కృష్ణ అని ఉండే, మరి రేవంత్ అన్న వస్తుండే, మా రేవంత్ అరే రేవంత్ అన్న మేము సపోర్ట్ ఉన్నాం, బీఆర్ఎస్ ఆగం చేసి మమ్మల్ని రేవంత్ ఫోటో పెట్టుకోమని చెప్పి పెట్టిన రోజులు కూడా నాకు ఫోటోలు ఉన్నాయి, ప్రూఫ్. ఆ ఫోటోలు కూడా నా దగ్గర. రేవంత్ అన్న వస్తే మాకు అభిమానం పడతారు. ఆయన ఎందుకు అభిమానం తెలుసా? ఒకప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు గవర్నమెంట్ మంచి చేసిన ఉమ్మడి రాజ్యం ఉన్నప్పుడు ఆ ఉమ్మడి రాజులు అందరూ బతికినాము. దానివల్ల మాకు రేవంత్ రెడ్డి ప్రేమతో వచ్చి కాంగ్రెస్ వస్తే మాకు సేవ చేస్తా అనుకుంటే, ఈ కాంగ్రెస్ వచ్చినాక 2-3కే చేస్తాం. అప్పుడు బీఆర్ఎస్ ఏమో 3 చేసింది, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ 2కే చేస్తుంది. 2 ఎవరు? నవనిర్మాణం ఒకటి, తర్వాత 2-3 వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడు టార్గెట్ మీడియాతో కూడా ప్రకాష్ ఆర్ట్స్ లీడ్స్ మీద కుమ్మ కరెక్ట్ డౌట్ వస్తుంది మాకు. ఎందుకంటే మా పెద్దలు మెట్రో ఉంది కదా, మీరు ఎక్కడ పోకుండా మీరు అక్కడ రాకుర్రి, మీరందరూ కలిసి చేసుకుందని వాళ్ళు కూడా అట్లే ఉన్నట్టు మా బతుకు కొట్టడానికి. ఎంతమందిని చంపుతారు మీరు ఇట్లా? ఇప్పటికి 5 చచ్చినాం మేము. మనకు హైడ్రా తీసుకొచ్చింది, ఓడింగ్లాండ్ ఓబిక్కింది ఇల్లీగల్ ఎట్లయితే అవి కడతామన్నాం, వేసుకున్నాం, ట్యాక్స్ కట్టలేదు, ఇల్లీగల్ తీసేసినాం. అట్లా 2-3 అప్పుడు చచ్చిపోయారు. ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా కొంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు 27 మున్సిపాలిటీలు వస్తే కాంగ్రెస్ వస్తే బాగుపడతాం అనుకుంటే ఇది కూడా దొంగల రాజ్యం, దోపిడి రాజ్యంలో కడితే వెనకడ పందికొక్కులు వచ్చినారో పందికొక్కులు పాటు ఉండి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆ టైప్ అయిపోయింది మా బతుకు. ఇప్పటికూ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీకు తెలుసో తెలుస్తలేదో మాకు తెలియదు, మీద అభిమానం చాలా మందికి ఉండే తెలంగాణలో. మిమ్మల్ని గెలిపించుకుంది అందుకు పేదోడు బతుకులని. అప్పుడు ఆంధ్ర రాజ్యం ఉండే, ఆంధ్ర రాజ్యం పోయి మా తెలంగాణ రాజ్యం. ఇప్పుడు కూడా మీరు అదే చేస్తే ఎట్లా? అది చేయకుండా మా బతుకు తెరువులను మమ్మల్ని కాపాడితే మేము ఇంతవరకు కూడా ఏ గవర్నమెంట్ అప్పు చేయాలి? మాకు ఎంఎస్ఎంఈలో ఉన్నాం మేము, మాకేం లోన్లు ఇస్తున్నా మీరు? పుణ్యానికి వచ్చినానికి మనకి మల్టీ లెవెల్ పార్కింగ్ ఇచ్చుకుంటా 3 కోట్లు పెట్టుకొని బిజినెస్ చేసుకో అంటున్నావు. నీకు వచ్చే 12 కోట్లు ఎడిపోతుంది. గవర్నమెంట్కి అవసరం లేదా? పబ్లిక్ బతకొద్దా? దాని మల్టీ లెవెల్ 30 అంటున్నావు. 30 చెవనికి అపరంగా 220 కట్టిస్తావా? కట్టగడతావా వాళ్ళకి యూనిపాలు? మరి మేము ఎక్కడ పోవాలి? 40 ఏళ్ళ నుంచి నేను, నా వయసు 52. ఎవరెవరు ఎక్కడ చేసినా కూడా చెప్పుకుంటూ వచ్చినాయి కూడా. నాకు అప్పుడు కూడా చాలా మంది దగ్గర తిరిగినావు. ఒకప్పుడు కూడా మీ అన్నదమ్ముల దగ్గర కూడా పోయిన వాళ్ళు కొంతమంది మా పెద్ద మనుషులు తిరిగిన వాళ్ళు, ఓటర్లు పెట్టుకున్నారు, అడి చేసుకుని ఇన్ని చేసినాడు. నాకు కొంతవరకు అని తెలుసు. కానీ మమ్మల్ని బతకరియండి, మీ ప్రభుత్వం నడుపుకోండి. ఇంకా 10 కాలం ఉండాలంటే మా చిన్న కడుపు కొట్టకరి మీ దృష్టికి రావాలని మీకు కోరుకుంటున్నాం. మమ్మల్ని కూడా మీకు అపాయింట్మెంట్తో కలుస్తాము, మా బాధలు చెప్పుకుంటాము, మమ్మల్ని కొంచెం కనకరించమని మేము కోరుకుంటున్నాం. అది రేవంత్ అన్న.